కాలం అంతా టైం అంతా దీని మీద పోద్ది. ఇక దీని మీద డిస్కషన్ మళ్ళీ వస్తానండి. రైట్, వన్ బై మాట్లాడదాం. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. రవికిరణ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. సార్ నమస్తే అండి. సో ఇక ముందు నన్ను దాటుకొని నా కార్యకర్తల్ని మీదకి రావాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రధానమైనటువంటి ఆయన అజెండా లాగైతే స్పష్టంగా కనపడతా ఉంది. తాను అకౌంట్ నుంచే పోస్టులు పెడతా ఉన్నారు, ఇక్కడ నుంచి ట్విట్టర్లో తానే ట్వీట్లు వేస్తున్నారు. సో తాను ఏదైతే పెడతానో అదే కాపీ పేస్ట్ తమ కార్యకర్తలు పెడతారు. సో తన ముందు అరెస్ట్ తన దగ్గర నుంచే జరగాలని చాలా స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించి కూడా బడ్జెట్ అంతా కాలయాపన చేసి బడ్జెట్ పెట్టారని చెప్పి రకరకాల మళ్ళీ విమర్శలు, పొలిటికల్ విమర్శలు. బ్రహ్మారెడ్డి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి ప్రైమ్ లైన్ వీక్షకులకు శుభ సాయంత్రం అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీలో నాయకుడైనటువంటి వారి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘానికి కేబినెట్ హోదాగా అధ్యక్షుడిగా చేసినటువంటి పోలా విజయబాబు గారు హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేశారు. ఆయన భాషా సంఘ అధ్యక్షుడు కాబట్టి వారు వైసీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలు ఉపయోగిస్తున్నటువంటి అద్భుతమైన భాషని సమర్థిస్తూ మా వాళ్ళు చక్కటి భాష ఉపయోగిస్తున్నారు, అయినప్పటికీ విచ్చలవిడిగా అరెస్టులు చేస్తున్నారు వాళ్ళని. ఈ అరెస్టులు అప్రజాస్వామికం అని తేల్చండి, నెంబర్ 1. నెంబర్ 2, ఏది అరెస్టులు చేస్తున్న డీజీపీ గారిని, ఎస్పీలని వెంటనే వాళ్ళని విచారించని, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేస్తే జస్టిస్ శివలపాటి రవి గారి ముందుకు వచ్చిందండి. అది ప్రజా ప్రయోజనాల రాజ్యం. ఇదేం ప్రయోజనాలు నేనంటాం కాదు, జడ్జి గారు అన్నారు. ఇదేం ప్రజా ప్రయోజనాలయ్యా, దీనిలో ప్రజా ప్రయోజనాలు ఏంటి? బూతులు తిట్టే వాళ్ళని ఏమి చేయకూడదా? జడ్జిల్ని మమ్మల్నే తిట్టారయ్యా విజయబాబు, మమ్మల్నే తిట్టారు. చట్టాలు ఉంది, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు కదా, చర్యలు తీసుకుంటే వద్దంటారేంటి అని అడిగారు జడ్జి గారు. హైకోర్టులో జరిగినటువంటి జడ్జి గారు అడిగింది, అసలు ఏ దృష్టితో మీరు ప్రజా ప్రయోజనాలు వ్యాజ్యం వేశారు అని చెప్పి అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తెరగాలి ఈ విషయాన్ని. అనుచితమైనటువంటి బూతులు మాట్లాడే ఒక విష సంస్కృతిని మీరు ప్రోత్సహించి, విజయబాబు గారు లాంటి వారు సీనియర్ జర్నలిస్ట్, అనేక దశాబ్దాలుగా అనేక పేపర్లకు అధినేత ఎడిటర్ గా పనిచేశారు. ఆ పేపర్లో పనిచేసినప్పుడు ఎప్పుడైనా సరే విజయబాబు గారు ఈ భాషా ప్రవీణులైనటువంటి సోషల్ మీడియా వైసీపీ కార్యకర్తలు ఉపయోగించే భాష ఆయన ఎప్పుడైనా వాడుంటారండి? వాడుంటే ఈ స్థాయికి వచ్చేవారు ఆయన? అటువంటి వ్యక్తి కూడా ఇటువంటి వ్యక్తులను సమర్థించుకుంటూ హైకోర్టుకి వెళ్తున్నారంటే వైసీపీ పార్టీలో ఒక డిఎన్ఏ, వాళ్ళ వ్యవస్థీకృతంగా ఒక డిఎన్ఏ మొత్తం చెడిపోయింది. మంచిగా ఉన్న వ్యక్తులు కూడా ఫోర్స్ఫుల్ గా ఇటువంటి పనులు జడ్జి గారితో తిట్టించుకునే సమస్యలు వస్తున్నాయి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి బ్రహ్మనాయుడు గారి కింద వరకు ఏం చెప్తున్నారు? వర్రా రవీందర్ రెడ్డి సొంతపోస, సుధారాణి సొంతపోస, రవికిరణ్ సొంతపోస, ఏంటి సజ్జల భార్గవ రెడ్డి సొంతపోస, అర్జున్ రెడ్డి సొంతపోస, సుభాష్ అంత సొంతపోసలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఉపయోగించిన భాష ఉపయోగించమనండి. నేను ఒకటే అడుగుతున్నాను, మీరు ఇన్ని సంవత్సరాలుగా మీరు ఇటువంటి భాష ఉపయోగించారా? జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఉపయోగించి మీ కార్యకర్తలు కూడా అదే వాడండి అంటే పోయి చూద్దాం. అంటే మీరు మాత్రం సేఫ్. మీరు ఏదైతే చిన్నపాటి కుర్రాళ్ళని, వాళ్ళ జీవితాలని, వాళ్ళ తల్లిదండ్రుల్ని ఉసురు పోసుకునే విధంగా వాళ్ళు ఉసుకొల్పి భూత పురాణం వాళ్ళతో తిట్టించి ఇటువంటి విష సంస్కృతి చేసినటువంటి వ్యక్తులందరూ మా పార్టీ కార్యకర్తలు అని చెప్పి మీరు బాధగా చెప్పుకున్నట్టు కదా. నాకు తెలిసి దేశంలో ఏ రాజకీయ పార్టీ ఈ పని చేయదు. ఇటువంటి భూత పురాణాలు పేమెంట్ కూడా ఇవ్వకుండా పనిచేస్తున్నారట. మీరు ఎందుకు ఇస్తారు పేమెంట్? పార్టీ వాళ్ళు, ప్రభుత్వం ప్రజలు ఇచ్చిన పన్నులతో పేమెంట్ ఇప్పించారు. మీరంతా ప్రజలు కట్టిన పన్నులతో పేమెంట్ ఇప్పించారు. మీరు పార్టీ ఎందుకు ఇస్తారు పేమెంట్? నేను అంటే ఏంటంటే ఇటువంటి విష సంస్కృతి పెంచి పోషిస్తున్నటువంటి ఈరోజు సమర్థించుకుంటున్నారు వాళ్ళందరూ. వాళ్ళు పోషించుకోండి ఒకసారి. ఎంత దారుణంగా ఉన్న ఆ దారుణాలు చేసేవాళ్ళు మా పార్టీ కార్యకర్త అంటే ఈ పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉంటాకి వీల్లేదు. వెంటనే వీళ్ళే బహిష్కరించాలి పార్టీని. ఏ రకంగా వాళ్ళు సమర్థించుకుంటున్నారు చూడండి. వర్రా రవీందర్ రెడ్డి వాళ్ళ చెల్లి మీద పెట్టిన భాష అంటే అది ఆయన పెట్టలేదు, ఆయన పేరుతో ఫేక్ అకౌంట్లు తయారు చేసి వేరే ఎవరో పెట్టారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈ కథలో, కాకమ్మ కథలో వేరే వాళ్ళు చెప్పుకోమనండి. దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ చెల్లి మీద వర్రా రవీందర్ రెడ్డి పెట్టాడని పోస్ట్ రీట్వీట్ చేయమని దమ్ముంటే 24 గంటల్లో మిమ్మల్ని ఎక్కడ ఉన్నా సరే ఎత్తుకు రాకపోతే పేరు మార్చుకుంటాం.
మీరు మాత్రం చేస్తూ ఉంటారా? మీ కార్యకర్తలను బలిపసలు చేస్తారా? ఎవరు ఈ పాపం మీది కాదా జగన్మోహన్ రెడ్డి గారు? పైనుంచి సజ్జల భార్గవ రెడ్డి గారి నుంచి వ్యవస్థీకృతంగా నేరాన్ని 130 మంది వ్యక్తులు పెట్టుకొని ప్రజలు కట్టిన పనులతో డబ్బులు కట్టించి 400 అకౌంట్లు మెయింటైన్ చేస్తూ అనేక మంది కుటుంబాల జీవితాలతో ఆడుకుంటూ వాళ్ళ భర్తల్ని భార్యలు లేకుండా చేసి భార్యలు భర్తలు లేకుండా చేసి రోడ్డు మీద పడి ఏడ్చే పరిస్థితి తీసుకొచ్చింది మీరు కాదా? అదంతా మంచి పనులు అయితే మీరెందుకు చేయలేదు? సజ్జల ఎందుకు చేయలేదు? అంబటి రాంబాబు గారు ఎందుకు చేయట్లేదు? లేకపోతే పేరు నాని గారు ఎందుకు చేయట్లేదు? వాళ్ళు ఎందుకు చేయట్లేదు? వాళ్ళు కూడా చేయమండి, అది కరెక్ట్ అయితే. ఈ రోజు ప్రెస్ మీట్లు పెట్టి ఒకటప్పుడు ఉపన్యాసం ఇస్తున్నారు కదా మీ వాళ్ళంతా. కనీసం సిగ్గుసరి ఉండాలండి. కనీసం వాళ్ళు ఈ భాష తప్పు, కరెక్ట్ కాదు, ఇది ఉపయోగించద్దు, ఉపయోగించిన వాళ్ళు మా పార్టీ కార్యకర్తలు కాదు ఇలా అంటున్నారు. నిశ్చితంగా వాళ్ళందరూ మా పార్టీ కార్యకర్తలే. ఈ పార్టీని బహిష్కరించాలండి ప్రజా జీవితం నుంచి. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ పార్టీని ప్రజా జీవితం నుంచి బహిష్కరించవలసిందే. ఎందుకంటే కోట్లాది మంది యొక్క తల్లిదండ్రుల యొక్క ఉసురు పోసుకున్నారు వీళ్ళు. తప్పనిసరిగా ప్రజలు దీని మీద నిర్ణయం తీసుకోవాలి. సామాజిక బహిష్కరణ చేయండి. చెప్పి నాయకుల్ని కార్యకర్తల్ని సామాజిక బహిష్కరణ చేయండి. రైట్, 1 by 1 మాట్లాడదాం. అంతటి గాది వెంకటేశ్వర గారు ఉన్నారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, గుంటూరు జిల్లా అధ్యక్షులు.